not a game, it's a rich thing. అసలు ఇక్కడ ఆపన్నా అడుగు ఉన్నదో ఏమన్నా తినడానికి ఏమన్నా అడుగురా சாப்பாடு இருக்கா ஏதாவது అంతేనా ఇంకేం లేదా One eternity later. 2,000 years later. తీసుకొచ్చిందో అదే ఇక్కడ ఇది కూడా రోడ్ అని చూపిస్తుంది అది ఎక్కు పోదాం మట్టి రోడ్ ఉన్నది కదా ఇక్కడ ఉన్నది నువ్వు ఎక్కు తీసుకోవద్దు నేను ఎక్కు సరే చూద్దాం ఎక్కురా ఆమె ఉన్నది అంటుంది పోయితే చూద్దాం ట్రస్ట్ లోకల్స్ నాట్ గూగుల్ మ్యాప్స్ యూటర్న్ అని చూపిస్తుంది కదరా యూటర్న్ తీసుకోమని చూపిస్తుంది ఇలా చూద్దాం ట్రై అయితే చేద్దాం కొద్ది దూరం మనదేం పోతుంది మనది ఏం పోతుంది ట్రై చేద్దాం அண்ணா அந்த ரோட்டுக்கு போகணும் ஏதாவது ரோடு இருக்கா அந்த ரோடுக்கு போகணும் ஓஹோ மேப்ல ஓ ஓகே ஓகே ఓకే వాళ్ళు కూడా కొత్తగా వచ్చిల్లంట మాకు తెలియదు అంటుండు చూపిస్తుంది ఇలా మళ్ళా యా కోవిల్ ఇదే అక్కడ మోరున్నది చూడు ఇది ఇంకా మ్యాప్స్లలో అప్డేట్ కానట్టున్నది ఎక్కుతున్నావారా నేను చూడు ఎక్కువ అంటున్నా నాకు తెలిసి కెమెరా ఫుల్ అయిపోయింది మెమరీ ఫుల్ అయిపోయింది షిట్ ఎంత లేపినా పడుతున్నాయిరా మీదనే తడిచింది గీడ దానిగా తడిచిందిరా ఇక్కడ దాకా తడిచింది ఇటే కదా అమ్మా ఇదే రోడ్ రా చూపించింది ఇదే రోడ్ నడు అమ్మ తోడు రాయే కదా ఎగిరిపోతే కాదు టప్పని వలిగిందనుకో దిగిందనుకో కథం మన దగ్గర పంచర్ కిట్ లేదు ఏం లేదు అదే కదా అక్కడ మెయిన్ రోడ్ దాకా తీసుకోవాలనుకుంటే నూక్కుంటా రైట్
అరే మెయిన్ రోడ్ ఉంది ఈడ. మనం ఏంటి ఊర్లలోకి ఓ షిట్. ఈ నుంచి నడుచుకుంటూ పోవాలేమో. ఈ నుంచి మెట్లు ఉంటాయి, నడుచుకొని పోవాలి. పార్కింగ్ కూడా ఉన్నట్టున్నది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఎవరు ఉండరు అనుకున్నా కదా. నేను ఎవరు ఉండరేమో అనుకుంటున్నా కదా అనుకున్నా. ఎవరు ఉండరు అనుకున్నా ఫస్ట్. మరి తీసుకుపోయి అంటే ఆడ ఎండ కొడుతుంది కదా అని, ఎండ కొడుతుంది అట్ట అని. టికెట్ ఎంతరా? 10 రూపాయలు. ఇక్కడే స్టార్ట్ అవుతున్నాం. ఇది టెంపుల్ లాగా ఉంది. ఆడ నుంచి ఇంకా వెహికల్స్ రావు. దీని ముందు పార్కింగ్ లాగా ఉంది. కార్కి అయితే 50 ఉన్నట్టుంది, బైక్ అయితే 20 తీసుకున్నాడు. హెల్మెట్ ఫ్రీగానే పెట్టుకున్నారు వేరే పక్క షాప్లో. ఎంత దూరం ఉంటుంది వెళ్ళది చూద్దాం. 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుందేమో. బ్యాగ్స్ కూడా చెక్ చేస్తారనుకుంటా, చెక్ చేస్తున్నారు అప్పుడప్పుడు. కొందరి సిగరెట్స్, మందు బాటిల్ ఏమన్నా ఉంటే తీసుకురానిస్తలేరు. ఏమేమి తీసుకురాలే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. బ్యాగ్ ఉందని అవన్నీ అనుకుంటే కష్టం. ఒక కట్ట ఏమన్నా తీసుకోమంటున్నారా? ఆడ పైన కనిపించదు అనుకుంటా ఇళ్ళకి చూస్తే. అక్కడ ఏదో టెంపుల్ లాగా ఉంది, మరీ పైకి ఉన్నది, కొంచెం దూలు తిరేటట్టు ఉంది మొత్తానికైతే. మామూలుగా తిరగదు. ఇప్పుడు కరెక్ట్గా చూసి ఎండలో స్టార్ట్ అవుతున్నాం. చూడాలి, అయిపోయేసరికి ఒక 3 అవర్స్ అవుతుందేమో ఈజీగా. 1 అవుతుందా, 3-4 వరకు అయిపోతుంది అనుకుంటా. చూద్దాం. కోతులు ఉన్నాయి ఫుల్. ఈ నుంచెల్లే స్టార్ట్ అనుకుంటా అసలుది. వేసుకొని పోవచ్చు అన్నారు. స్పిరిచువల్లీ బాగా ఫేమస్ ఉన్నట్టున్నది, చాలామంది మొక్కుకొని వస్తున్నారు. ట్రెక్కింగ్కి ఈ మధ్య ఫేమస్ అయినట్టుంది కదరా రీసెంట్గా. నేను జాకెట్ ఇప్పేస్తారా, ఉడకపోస్తుంది. వినయ్ చెప్పరా, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ సో ఫార్? ఇట్స్ వెరీ గుడ్ యాజ్ ఆఫ్ నౌ, బట్ ఇంకా చూడాలి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, చూద్దాం. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. పొద్దుగాల వస్తే బెటర్ ఉంటుంది అనుకుంటా. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. మేము వచ్చేసరికి 12:30 ఏమో అయింది. ఊరిని కోతులు ఉన్నాయి చాలా. టోటల్లీ 560 meters ఆల్టిట్యూడ్ ఉంది. అంత పైకి ఎక్కాలి. అండ్ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి ఎంత? 2.5, 2.7, 2.9 ఏమన్నారు. యా, అరౌండ్ 3 kilometers.
లిటరల్లీ ఎక్కడ వచ్చినా కోతులు ఉన్నాయి. తినంగానే ఎక్కడం స్టార్ట్ చేయడం లిటరల్లీ. కొంచెం దూరం ఎక్కువ, ఒక 100 meters దూరం. ఐ థింక్ షీ గాట్ టైర్డ్. దిగడానికి టైర్డ్ అయిందంటే ఎక్కడానికి ఎలా ఎక్కి దిగుతుంది కదా, అందుకే టైర్డ్ అయినట్టు. Later. So much later that the old narrator got tired of waiting and they had to hire a new one. Tomorrow for sure.